మీరు కట్నాలకి తీసుకోవడానికి కొంచెం వ్యతిరేకత, అంటే తీసుకోకూడదు, కట్నం తీసుకోకుండా చేయాలన్నట్టు ఒకటి భావన మీలో ఉంది. మరి అదే భావన ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేసి మరి కట్నం ఇచ్చారా? దండరు ఉద్యమం రావడం కారణము మాదిగా ఎస్సీ కులాల్లో 58 కులాలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో 94లో ప్రారంభించినటువంటి దండోర ఉద్యమం కానీ ఎంఆర్పిఎస్ కానీ మరి 30 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణని చెయ్యొచ్చు, అన్యాయం జరిగింది వాస్తవమేదని కొన్ని కమిషన్ల రిపోర్ట్లు బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో 7 జడ్జి బెంచ్ మరి ఈ రిజర్వేషన్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ మీద. దాని గురించి అంటే సుప్రీంకోర్టు తీర్పు సరైనదిగా అది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలి. కుటుంబంలో మీ విషయానికి వస్తే ఏదైనా మీకు బాధ కలిగించే విషయాలు కానీ అట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగాయా? నన్నే కానీ మా సిస్టర్స్నే కానీ చాలా వరకు సార్, ఇప్పుడు మన కులస్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మన కులం మాదేవ కులంలో ఉన్నటువంటి పెద్దలు